ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. ఇప్పుడు కొంచెం పర్వాలేదు నాన్న. అమ్మా వసుంధర, ఒకవేళ ఈరోజు గ్రీష్మకి ఏదైనా జరిగితే అదే ఈ రాజు చివరి రోజు అవుతుందమ్మా. నాన్న, ఇంకెప్పుడు మీ నోటి నుంచి ఆ మాట రానివ్వకండి నాన్న. గ్రీష్మ మేడంకేం కాదు. అమ్మ ప్రాణాలు పణంగా పెట్టి తనకి ప్రాణం పోసింది. అమ్మ ప్రేమకు దేవుడు కూడా లొంగిపోవాల్సిందే. మీరేం బాధపడకండి నాన్న. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వార్వికమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వార్వికమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వార్వికమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఈ మెడిసిన్స్ తీసుకురండి. ఊర్వార్వికమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వార్వికమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వార్వికమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. తాగమ్మా. మృత్యోర్ముక్షీయమామృతాత్. నర్స్, ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వార్వికమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. 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 ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం
ఊర్వార్వికమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. నీకేం కాలేదు, ఇప్పుడంతా బాగానే ఉంటుంది. ధైర్యంగా ఉండమ్మా. డాక్టర్, షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. తను ఇప్పుడే కళ్ళు తెరిచింది. చాలా థ్యాంక్స్ డాక్టర్. మా ప్రయత్నంతో పాటు మీరు పెట్టుకున్న నమ్మకం, మీరు చేసిన పూజలు కూడా తన కండిషన్ని ఇంప్రూవ్ చేసింది. నేను చేసిన పూజల వల్ల కాదు డాక్టర్, నా కూతురు చేసిన పూజల వల్ల. మీరెళ్ళి తనని చూడొచ్చు. చూశారంటే సైకలాజికల్గా కొంచెం వీక్గా ఉంటారు. తను ఎక్కువగా డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోండి. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ డాక్టర్. మామూలుగా ప్రతి ఇంట్లో అక్కలు బాధ్యతగా ప్రేమగా ఉంటారు. కానీ మీ ఇంట్లో మీ చిన్న కూతురు ఎక్కువ బాధ్యతగా ఉంది సార్. ఆ దేవుణ్ణి వదలకుండా ఎదిరించి మరీ తన అక్కను తిరిగి తెచ్చుకుంది. పాపం ఆ దేవుణ్ణి కూడా కాస్త పడుకోనివ్వమ్మా. నేను చెప్పాను కదా నాన్న, అమ్మ ప్రేమ ముందు దేవుడు కూడా తల వంచాల్సిందేనని. మిమ్మల్ని అమ్మ ఒంటరిగా వదిలేస్తుందా? ఆమె వెళ్తూ మీరు బ్రతకడానికి ఒక కారణాన్ని ఇచ్చి వెళ్ళింది. మీరు తన గురించి మాట్లాడేటప్పుడు మీ కళ్ళల్లో ఒక వెలుగు చూశాను. మీది అసంపూర్ణమైన ఒక ప్రేమ కథ కావచ్చు, కానీ జీవిత కాలానికి సరిపడా సంపూర్ణమైన జ్ఞాపకాలున్నాయి. అవునమ్మా, పద లోపలికి వెళ్ళి చూద్దాం. నానా వద్దులేండి, నేను వద్దులేండి నాన్న. అసలే డాక్టర్ గారు తనని డిస్టర్బ్ చేయొద్దన్నారు. నన్ను చూస్తే మేడం ఇంకా డిస్టర్బ్ అవుతారు. తను ఎలా ఉన్నారో మీరు నాకు ఒక మెసేజ్ పెట్టండి చాలు. సరేనమ్మా, వెళ్ళొస్తాను నాన్న.